హలో గైస్, నా పేరు మైత్ర బాగడ. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా చిరంజీవి గారు రీసెంట్గా మాట్లాడిన మాటలు కొన్ని కాంట్రవర్సీగా మారాయన్నమాట. అంటే ఆడపిల్లల కోసం అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ అనే పాయింట్ కోసం కొంచెం కాంట్రవర్సీ అయ్యాయి. సో అసలు ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. చాలామంది తెలిసే ఉండొచ్చు ఆయన ఏం మాట్లాడారు అనేది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆయన రీసెంట్గా బ్రహ్మానందం సినిమా ఈవెంట్కి అయితే వెళ్ళారు కదా. అక్కడ వెళ్ళినప్పుడు ఆయన కొన్ని ఫొటోస్ చూపిస్తున్నారు అనమాట, కూర్చోబెట్టి. ఆయన తాతగారి ఫోటో అండ్ అలా నాన్నగారి ఫోటో, తర్వాత చిరంజీవి గారి ఫోటో అలా చూపిస్తున్నప్పుడు వాళ్ళ గురించి చెబుతూ వచ్చారు. ముందు వాళ్ళ తాతగారి కోసం చెప్పారు, తర్వాత వాళ్ళ నాన్నగారి కోసం చెప్పారు. చెప్పిన తర్వాత చిరంజీవి గారు ఏంటంటే వాళ్ళ మనవరాలతో ఉన్న, అంటే చుట్టూ మనవరాళ్ళతో ఉన్న ఒక ఫోటోని అయితే చూపించారనమాట, డిస్ప్లే చేశారనమాట. సో దాన్ని చూసినప్పుడు చిరంజీవి గారు సరదాగా మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇక మా ఇల్లు అసలు ఇల్లులా కాదు, ఒక లేడీస్ హాస్టల్ లాగా, నేనేమో లేడీస్ హాస్టల్లో వార్డెన్ లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. మొత్తం అందరూ ఆడపిల్లలే. చరణ్ అంటూ ఉంటాను, ఒక మగపిల్లాన్ని కనరా అని చెప్పి, ఎందుకంటే మా లీగసీని ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక మగపిల్లాన్ని కనరా అంటూ ఉంటాను. అండ్ వాడు మళ్ళీ ఆడపిల్లని కంటాడేమో అని భయంగా ఉంది అని చెప్పి సరదాగా నవ్వుతూ మాట్లాడారు. వాడికి చాలా ఇష్టము తనంటే అని చెప్పి అట్లా చెప్తూ వచ్చారనమాట మొత్తం. సో ఇక్కడ కొంతమంది తీసుకున్న పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా ఉంది కదా, అందులో ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అనుకుంటున్నారని చెప్పి అట్లా ఉంటుంది కదా. సో అట్లాగా ఏ ఆడపిల్ల ఎందుకు వద్దు, మగపిల్లాడే ఎందుకు కావాలి, ఈ 21st సెంచరీలో కూడా ఏంటి జెండర్ డిస్క్రిమినేషను, ఆడపిల్ల అయితే మీ లీగసీని ముందుకు తీసుకెళ్ళదా, ఏం లీగసీని ముందుకు తీసుకెళ్ళడానికి మగపిల్లాడే కావాలా, ఎవడు చెప్పింది మీకు అలాగా అని చెప్పి కొంతమంది అట్లాగా ఒక కైండ్ ఆఫ్ కాంట్రవర్సీని అయితే క్రియేట్ చేశారు. అంటే ఆయన ఇంటెన్షన్ వేరు, వీళ్ళకి అర్థమైంది వేరు. బట్ ఇట్లాగా చిన్న ఇష్యూ అయితే క్రియేట్ అయింది. ఇక భయం వేస్తుంది అంటే, ఆడపిల్లని కనడానికి అంత భయపడాలా, ఆడపిల్ల కోసం మీరే అట్లా భయపడితే ఇంకా సామాన్యుల పరిస్థితి, ఇట్లా సంథింగ్ ఉంటాయి కదా. ఈ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అయితే మరి ఈ ఎంటైర్ ఇష్యూలో చిరంజీవి గారు అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉందా అంటే నాకైతే ఏం తప్పు అనిపించలేదు. రీజన్ నెంబర్ 1 ఏంటంటే, దానికి కారణం చిరంజీవి గారు ఓకే, ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత పెద్ద మెగాస్టార్ అయినా, వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నా, వాళ్ళ కొడుకు ఏమో గ్లోబల్ స్టారు, వాళ్ళ తమ్ముడేమో ఒక స్టేట్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అది కాకుండా ఒక 4-5 మినిస్ట్రీలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఆయన కూడా ఒక ఫాదరే, ఆయన కూడా ఒక గ్రాండ్ ఫాదరే, ఒక తండ్రి ఒక తాతయ్య కదా. సో తాతలు తండ్రులు ఎలా ఆలోచిస్తారో ఆయన కూడా అలాగే ఆలోచించారు. అందులో తప్పు అయితే ఏమీ లేదు. సాధారణంగా ఎక్కడైనా చూడండి, ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్, వాళ్ళ యొక్క లీగసీని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఒక అబ్బాయి ఉంటే బాగున్ను అనుకుంటారు. అంటే ఆడపిల్ల వద్దు అనే ఆలోచన ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు అలా కాదు. ఎస్పెషల్లీ మన సౌత్ సైడ్ అంత ఎక్కువగా లేదు, అంటే ఆడపిల్ల వద్దు అనే ఆలోచన ఎక్కువగా లేదు. కాకపోతే ఏంటంటే, ఒక మగపిల్లాడు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు ఉన్నా పర్లేదు అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. అండ్ చాలామందికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మగపిల్లాడు ముందు పుట్టి తర్వాత ఆడపిల్ల పుడితే బాగుంటుందని ఉంటుంది. ఎందుకు అలాగైతే అమ్మాయికి కొంచెం సపోర్ట్గా కూడా ఉంటాడు, అన్నయ్యగా బాగా చూసుకుంటాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఏమైనా ఆస్తులు ఉంటే, లేకపోతే ఏదీ లేదులేండి, కానీ ఒకవేళ ఉన్నట్టయితే వాళ్ళకి ఎంతో కొంత అవన్నీ కూడా హ్యాండిల్ చేస్తాడు. ఒకవేళ ఏ ఆస్తులు లేకపోయినా కూడా ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోద్ది, మగపిల్లడైతే మనతోనే ఉంటాడు, చూసుకుంటాడు, సంపాదిస్తాడు, ఇట్లా సంథింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆడపిల్ల మీద రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతల్ని చెప్పలేరు. అలా చెబితే ఇంకా మళ్ళీ వాళ్ళని సొసైటీకి వచ్చి తక్కువగా చూస్తుంది. మన దగ్గర అలాగే ఉంటుంది. మగపిల్లాడిని వాడి మీద ఎన్ని బండలైనా పెట్టండి, ఊడు అడగడు, అది పుట్టేవగా మగాడిగా భరించానంటే అంటారు మాట్లాడతారు. సో ఈ అబ్బాయి పుడితే కొంచెం మాకు కొంచెం సపోర్ట్గా ఉంటాడు, ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా. అమ్మాయి అయితే అట్లా కాదు కదా, వేరే ఇంటికి వెళ్ళిపోద్ది, సో అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది, తనకంటూ వేరే ఫ్యామిలీ క్రియేట్ అయిపోద్ది. ఇలాంటి కైండ్ ఆఫ్ ఆలోచన అనేది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది మన దగ్గర. సో ఇది ఏదో జెండర్ డిస్క్రిమినేషన్కి సంబంధించింది ఏం కాదు, ఇది బేసిక్గా ఓపెన్ ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు బేసిక్గా ఇదంతా జెండర్ డిస్క్రిమినేషన్ అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో
మేబీ ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు కూడా అట్లాగే ఆలోచిస్తారు, ఒకవేళ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ అంత స్టేబుల్గా లేకపోయినట్టయితే. సో అదే అంటున్నా. సో మ్యాక్సిమం ఇలాగే అందరి ఆలోచనలు కూడా ఉంటాయి. సో వాళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా అనేది పక్కన పెడితే ఐడియాలజీ అయితే ఇలాగే ఉంటుంది. సో అలాగే చిరంజీవి గారు కూడా వాళ్ళ లీగసీని కంటిన్యూ చేయడానికి ఒక మగపిల్లాడు కావాలనుకున్నారు. అందులో తప్పు లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి చాలా పెద్ద స్థాయిలో ఆస్తులు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. ఓకే, ఇంకా అది కాకుండా చిరంజీవి గారికి చాలా పేరుంది. ఇప్పుడు చిరంజీవి గారి వారసుడిగా రామ్ చరణ్ గారు వచ్చారు. ఇప్పుడు మరి రామ్ చరణ్ గారి వారసత్వాన్ని కూడా ఎవరో ఒకరు కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా. క్లింకారా మేబీ స్టార్ హీరోయిన్ అవ్వచ్చు అబ్బా, మేబీ ఇన్ ఫ్యూచర్లో చెప్పలేం, అవ్వచ్చు. ఇప్పుడు మన దగ్గర స్టార్ హీరోయిన్స్ అంటే ఎవరున్నారు? సాయి పల్లవి గారు అండ్ సమంత గారు ఉన్నారనుకుందాం. సో వీళ్ళిద్దరూ కొంచెం టాప్ మోస్ట్ హీరోయిన్స్. వీళ్ళకంటే ఇండివిజువల్గా హీరోయిన్స్ బేసిస్ మీద స్టార్డమ్ అయితే ఉంది. అంటే వీళ్ళని పెట్టి ఒక సినిమా తీస్తే వాళ్ళ కోసం చూసేటోళ్ళు బాగానే ఉంటారు. మిగతా వాళ్ళకి అంత ఇంపాక్ట్ అయితే లేదు కదా. ఇప్పుడు కాజల్ గారు ఏమో ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే ఫీల్డ్ నుంచి, అది తక్కువే అయినా ఆవిడ కూడా వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో వీళ్ళిద్దరికి అలా ఉంది. అలా చూసుకున్నా కూడా సాయి పల్లవి గారు రీసెంట్గా అమరన్ సినిమా తెలుగులో మంచి కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఒక 50 కోట్ల దాకా కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు అదంతా ఆవిడ వల్ల వచ్చింది, మన దగ్గర అయితే మాత్రం క్లియర్గా. నేనేమంటానంటే ఇప్పుడు అదే ఒక టాక్ ఒక హీరోకి వస్తే ఎలా ఉంటుంది, అలాగే ఒక మంచి ఆ సినిమా ఆ మాత్రం బాగుండి యూనో ఆ స్టార్డమ్ అనేది ఉన్నట్టయితే ఏ లెవెల్లో కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళెవరైనా ఉన్నట్టయితే అక్కడ ఏ లెవెల్లో కలెక్షన్స్ వస్తాయి? చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అయితే వస్తాయి కదా. సో అదనమాట పాయింట్. అంటే క్రౌడ్ పుల్లింగ్ అనేది ఎంత స్టార్డమ్ ఉన్నా కూడా హీరోయిన్ సైడ్ తక్కువే ఉంటుంది, హీరో సైడే చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని వాళ్ళ ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ గారి వారసత్వంగా ఇంకొక ఒక పిల్లాడు కావాలి అని అనుకుంటారు. ఇప్పుడు మన దగ్గర ఎప్పటి నుంచో ఉందో పదం వంశోద్ధారకుడు అని చెప్పి. సో ఇంకా అట్లాగే ఇప్పుడు లీగసీ అనే పదం ఇంగ్లీష్లో వచ్చింది అంతే. సో ఇప్పుడు ఎప్పటి నుంచో మన వాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడే కాదు, ఇన్ ఫ్యూచర్ కూడా డెఫినెట్గా ఒక అబ్బాయి అయితే కావాలి అనుకుంటారు, అందులో నో డౌట్. ఒక అమ్మాయి ఉన్నా పర్లేదు, బట్ ఒక అబ్బాయి అయితే ఖచ్చితంగా, ఇద్దరు అమ్మాయిలు ఉన్నా పర్లేదు, మూడో బేబీ అయినా సరే ఖచ్చితంగా అబ్బాయి పుడితే బాగుండు అనుకుంటారు. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింకింగ్ అయితే ఉంటుంది అనమాట. సో అది ఇంకా జనరల్ ఇండియన్ మైండ్ సెట్ అది. సో దాంట్లో ఇంకేమీ లేదనమాట. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఇండియన్స్కి ఎట్లా ఉంటుందంటే ఒక కైండ్ ఆఫ్ భయం ఉంటుంది. ఇది మీరు చాలామందిని అడిగితే మీకు అర్థమవుతుంది, వాళ్ళు కూడా ఇదే చెప్తారు. అంటే మరీ పెద్దవాడు కూడా అక్కర్లే, ఒక 40-50 ఏళ్ళ వాళ్ళని అడిగినా కూడా సరిపోద్ది. బేసిక్గా ఇండియన్స్ మైండ్ సెట్లో ఒక థాట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆడపిల్ల పుట్టేస్తే తర్వాత మగపిల్లడు పుడతాడా లేదా అని ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ ఉంటుంది. అంటే మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అనే కైండ్ ఆఫ్ టెన్షన్ ఉంటుంది. సో దాని అర్థం ఆడపిల్ల పుట్టేస్తుందని టెన్షన్ కాదు, మగపిల్లాడు పుట్టడేమో అని టెన్షన్. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ చెప్పా కదా. సో ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకొని ఉంటారు కాబట్టి సో మగపిల్లాడు పుట్టడేమో అనే కైండ్ ఆఫ్ టెన్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ టెన్షన్లో ఆయన అన్న మాట అది అంతే, అంతకుమించి ఇంకేట్లేదు. దాంట్లో జెండర్ డిస్క్రిమినేషన్ ఏంట్లేదు. అంటే మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో భయంగా ఉందంటే మగపిల్లాడు పుట్టడేమో అని భయం. అది ఆడపిల్ల పుట్టేస్తుంది అని కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పోనీ అమ్మో ఇద్దరు ఆడపిల్లలు పుట్టేస్తే ఎట్లాగా, ఇప్పుడు ఆడపిల్లని పెంచి పెద్ద చేయాలి, వాళ్ళకి ఎప్పటికప్పుడు బట్టలు కొనాలి, జ్యువెలరీ కొనాలి, వాళ్ళకి మెచ్యూర్ ఫంక్షన్లు చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, కట్నాలు ఇవ్వాలి, సార్లు పెట్టాలి, ఇవన్నీ చేయాలి. అమ్మో మన దగ్గర ఎట్లాగే ఇప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదనుకోవడానికి వాళ్ళు ఎవరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా కాదు కదా. వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఒక కారే 5 కోట్లు ఉంటుంది వాళ్ళది, ఆ రోల్స్ రాయ్స్ కారు 2-3 ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. అట్లాగే ఉండదు, వాళ్ళు బేసిక్గా వెరీ వెల్ సెటిల్డ్. అది వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఒక పాప పుట్టేసింది కూడా, ఫస్ట్ పుట్టిందే పాప. సో తర్వాత ఒక బాబు పుడితే బాగుండు అనేది ఉంది వాళ్ళకి, ఎందుకంటే ఈ లీగసీ కంటిన్యూ చేయడానికి అంతే, అంత మించి ఇంకేట్ లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారి జనరేషన్ చిరంజీవి గారితో అయిపోలేదు, రామ్ చరణ్ గారి నుంచి కంటిన్యూ అయింది. అంటే రామ్ చరణ్ గారు దాన్ని ముందు తీసుకెళ్లారు, గ్లోబల్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు, మొత్తం అంతా బాగానే మెగా పవర్ స్టార్ ఇనీషియల్గా, తర్వాత ఇప్పుడు ఇట్లా. సో నెక్స్ట్ ఇంకో కొడుకు పుడితే తను కూడా కొంచెం అట్లా లీగసీ కంటిన్యూ చేయొచ్చు కదా అనే పాయింట్ అయితే ఉంటుంది. సో దానికోసం చెప్పిన మాట తప్ప ఏదో అసలు ఆడపిల్లలే పుట్టకూడదు అన్నట్టు కాదు కదా. అసలు ఫస్ట్ పుట్టిందే ఆడపిల్ల. రామ్ చరణ్ గారికి అసలు క్లింకార్ అంటే ఎంత ఇష్టం మనకు క్లియర్గా తెలుసు. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు గమనించారో లేదో నాకు తెలీదు, నేనైతే నోటీస్ చేశా. అది ఏంటంటే ఎప్పుడు నాకు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు వీళ్ళిద్దరూ కనబడుతున్న టైంలో క్లింకారా అని రామ్ చరణ్ గారే ఎత్తుకుంటారు, ఉపాసన గారు ఆ కుక్క పిల్లని ఎత్తుకుంటారు ఎప్పుడు చూసినా కూడా, మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. అది ఏందో మరి నాకు తెలిసి ఇంకా రామ్ చరణ్ గారికి ఎక్కువ ప్రేమ, రామ్ చరణ్ గారికి ఎక్కువ ఇష్టం, అది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఆయనకు మళ్ళీ ఎవరు పుట్టినా ఓకేనేమో. అండ్ ఇంకొకటి ఇప్పుడు చిరంజీవి గారు ఇట్లా అంటాక ఇంకో రీజన్ ఏంటంటే మైట్ బి ఇప్పుడు మొదటి బేబీని కన్నాకే చాలా టైం తీసుకున్నారు, ఇంకోళ్ళు రెండో బేబీని కన్నాక మ్యాక్సిమం ఇంకా కనకపోవచ్చు.
ఇక అప్పుడు ఒకవేళ మళ్ళీ ఆడపిల్ల పుడితే ఆ తర్వాత ఇంకా మగపిల్లాడు పుట్టడానికి ఛాన్స్ కూడా లేదు కదా అనేది ఇంకొక భయం ఉంటుంది కదా వాళ్ళకి. సో అట్లా ఆడపిల్ల పుట్టినా ఓకే, మేబీ ఆవిడ హీరోయిన్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ అమ్మగారి బిజినెస్లు చూసుకోవచ్చు, లేదంటే వాళ్ళ నాన్న బిజినెస్లు చూసుకోవచ్చు, వాళ్ళ తాతగారి బిజినెస్లు చూసుకోవచ్చు, ఏవైనా చూసుకోవచ్చు. లేదంటే వాళ్ళ వాళ్ళ బాబాయ్ లాగా, బాబాయ్ అయినా సారీ బాబాయ్ ఎవరు కదా, సారీ చిన్నాన్న, చిన్నాన్న ఒక్క నిమిషం ఆగండి, చిచి తాతయ్య కదా, సారీ చిన్న తాతయ్య, సారీ వాళ్ళ చిన్న తాతయ్య లాగా, రిలేషన్స్ కొంచెం కన్ఫ్యూజన్ నాకు. ఆ చిన్న తాతయ్య లాగా పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు, చెప్పలేం. అదే చెప్తున్నా, అంతే, ఇంకా అలాగే ఉంటుంది మ్యాక్సిమం. సో అది ఇంకా వాళ్ళ ఆయనకు అట్లా అనిపించింది, ఒక అబ్బాయి ఉంటే బాగున్నాను. కొంతమంది అంటూ ఉండొచ్చు, మేబీ ఇట్లాంటి మాటల వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు చాలామంది ఈయన మాటలు విని అవును నిజమే కదా, ఆడపిల్లలతో మగపిల్లడే కావాలి, ఆడపిల్ల పుడితే భయమేలే, ఆయనే భయపడుతుందంటే మనం ఎంత, అట్లా అనుకునే అవకాశం ఉందంటే దీనికి బేసిక్గా ప్రత్యేకంగా మళ్ళీ ఎవరో వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఫ్యామిలీస్ మైండ్ సెట్లో అది నాటుకుపోయి ఉంటుంది, అది ఎప్పుడు కూడా మగపిల్లాడు కావాలి ఖచ్చితంగా అనేది. ఇద్దరు పుట్టితే పర్లేదు అంటే, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు పుట్టినా పర్లేదు వాళ్ళకి, ఇద్దరు మగపిల్లలు పుట్టినా పర్లేదు వాళ్ళకి. బట్ యూనో ఇద్దరు ఆడపిల్లలు అంటే దేవుడు మనకి ఇంతే రాసిచ్చాడు అనుకొని ఓకే అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ బట్ ఆ మనసులో ఏమంటారు, ఆ ఫీలింగ్ అయితే అలా ఉండిపోద్ది, మగపిల్లాడు పుట్టలేదు 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 అని. సో అదొకటి ఉంటుంది, అది మళ్ళీ ఎవరో వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. అది చిరంజీవి గారు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అట్లా ఏమి ఉండదు, జనరల్గా మన మైండ్ సెట్టే అంత. సో దానికి ఆయన బ్లేమ్ చేయడం ఏముంది ఇంకా. సో నాకైతే ఇక్కడ చిరంజీవి గారిది అయితే ఏమీ తప్పు అనిపించలేదు, ఆయన మాట్లాడిన మాటలు కానీ ఏవి కూడా. సో ఇంకా అది కొంతమంది చేస్తారు ఇంకా అట్లా కాంట్రవర్సీ లాగా, ఇంకా అంతే ఇంకా. సో మీకేమనిపించింది మొత్తం విన్న తర్వాత, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, ద వీడియో కానీ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరితో స్మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్, నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.